1910 ప్రాంతంలో భీమవరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు అమ్మవారి విగ్రహం శిథిలమైపోవడంతో 1920 ప్రాంతంలో కాళ్ల గ్రామశిల్పి నాగభూషణాచార్యులు ప్రస్తుతం ఆలయంలో భక్తులు దర్శించుకుంటున్న ఈ భారీ విగ్రహాన్ని గర్భాలయానికి నిండుగా మలచారట. శ్రీ మావుళ్లమ్మ మొదట ప్రళయ భీకర రూపిణిగా ఉండేదని, గ్రంథి నర్సన్న కుమారుడైన అప్పారావు శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దడమే కాక గర్భాలయం ఇరుపక్కల అహింసామూర్తులైన గౌతమ బుద్ధుడు, పరమహంసల విగ్రహాలను మలిచారని తెలుస్తోంది. అనంతరం గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ మావుళ్లమ్మ వారి దివ్య మంగళకరమైన భారీ విగ్రహాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయంలో ఎత్తైన నిండైన మావుళ్లమ్మ తల్లి బంగారు కిరీటంతో, విశాల నయనాలతో, ముఖ్యరతో, ప్రసన్న గంభీర వదనంతో, త్రిశూలంతో, ఎడమవైపున నాగసర్పంతో, వస్త్రభూషణాదులతో, పుష్పమాలలతో అలంకృతమై తేజోమూర్తిగా దర్శనమిస్తుంది. గ్రంథి అప్పన్న వంశపూర్వీకులను అమ్మ అత్తింటివారిగా, మెంటే అల్లూరివార్ల పూర్వీకులు పుట్టింటివారుగా గ్రామ ఉత్సవాల్లో సంభావింపబడుతుండడం విశేషం. మహిమగల తల్లిగా ప్రసిద్ధురాలైన మావుళ్లమ్మ తల్లిని దర్శించకుండా గ్రామస్తులు, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు దైనందిన వర్తక వ్యవహారాలను ప్రారంభించరు. వ్యవసాయ పనులు గాని, వ్యాపార పనులు గాని అమ్మకు నివేదించుకునే మొదలు పెట్టడం ఎందరి భక్తులకో ఆనవాయితీగా ఉంది. చుట్టుపట్ల గ్రామాల నుండే కాకుండా హైదరాబాద్, మద్రాస్ మొదలైన ప్రాంతాల నుండి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు విరివిగా వస్తుంటారు. ప్రతినిత్యం ఆలయంలో అమ్మవారికి ఉదయం 5 గంటలకే సహస్రనామార్చన, బాలభోగంతో ప్రారంభించి 6 గంటలకు పంచహారతులు ఇవ్వబడతాయి. 9 గంటలకు సహస్రనామ కుంకుమార్చనలు, 12 గంటలకు మహానివేదన జరుగుతాయి. తిరిగి 1 గంటకు అర్చన జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు పంచహారతులు, 7 గంటలకు సహస్రనామ కుంకుమార్చనలు, నుండి భీమవరం శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే ప్రతి అలంకారం, ఉత్సవం, పూజాదికాలు ప్రారంభించారు. శుక్రవారాల్లో 1,00,000 కుంకుమార్చనలు, ప్రతి పౌర్ణమికి చండీయాగం జరుగుతాయి. వార్షికోత్సవాల సమయంలో అష్టలక్ష్మి అలంకరణలు, కుంభరాశి పోసి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో నీరుల్లి కాయగూరలు పండ్ల సంఘం వారు జాతర సందర్భంగా ఘటాలు ఎత్తి ఇల్లిల్లు తిరిగే గ్రామోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. శుక్ర ఆదివారాలలో నైవేద్యాలతో తల్లిని అర్చిస్తారు. శ్రావణ మాసంలో కుంకుమ పూజలు, వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక అలంకారం, అలాగే ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం, దసరా నవరాత్రులకు 9 రోజులు ప్రత్యేక అలంకారాలు, 1,00,000 కుంకుమార్చనలు,
చండీ హోమాలు, అన్న సమారాధనం అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఆలయ నిర్వాహకులు, ధర్మకర్తలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నేతృత్వంలో సేవలు నిర్వర్తిస్తూ ముఖ్యంగా వదాన్యులైన గ్రామ ప్రజల అశేష భక్తుల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. శ్రీ మావుళ్ళమ్మ దేవి శరన్నవరాత్ర మహోత్సవ అలంకారాలు బాలా త్రిపుర సుందరి, బ్రాహ్మీ గాయత్రి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ దుర్గాదేవి, మహిషాసురమర్దని, రాజరాజేశ్వరీదేవి అలంకారాలు కడు వైభవంగా దర్శనీయమవుతాయి. శ్రీ మావుళ్ళమ్మను ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మిగా అలంకరిస్తారు. గర్భాలయంలోని మూర్తినే కాక ఉత్సవమూర్తిని, ఆవరణలోని అమ్మవారి రూపును కూడా నిత్యం ఆయా నామధేయానుసరణంగా అలంకరించి విశేష పూజలు, ధూపదీప నైవేద్యాలు కావిస్తారు. సంక్రాంతికి జరిగే వార్షికోత్సవాల సమయంలో అష్టలక్ష్మి అలంకారాలు మంగళవాద్యాలతో, దీపాలంకరణలతో, నిత్య కళ్యాణ కాంతులతో విరాజిల్లుతాయి. విశిష్ట జ్యేష్ఠమాస జాతరను నిర్వహించినప్పుడు దర్శించే భక్తులకు కన్నుల పండుగ, వెన్నెల వేడుక. అశేషంగా